బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ల వివాదం షురువైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని కరుణాపురం వద్ద హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు ధర్నా చేపట్టారు. హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై పఠాయించి నిరసన చేపట్టారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. కడియం వద్దు రాజన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార బీఆర్ఎస్ లో టికెట్ల వివాదం షురువైంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని కరుణాపురం వద్ద హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే రాజయ్య మద్దతుదారులు ధర్నా చేపట్టారు. హన్మకొండ హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ టికెట్ రాజయ్యకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనానికి యత్నించారు. కడియం వద్దు రాజన్న ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజీనామా చేసిన దాంట్లో మా డాక్టర్ రాజన్న త్యాగం చేశారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎప్పుడున్నా గానీ డాక్టర్ తాటికొండ రాజేష్ గారు వర్సెస్ కడియం శ్రీహరి ఉంటది. ఇక్కడ నిన్న కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ భూ కబ్జాలు అవినీతి ఆరోపణలు చేసిర్రు. గతంలో అందరికీ తెలుసు స్టేషన్ గన్పూర్ బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి దేవాదాయ భూములు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెడ్డి మెస్ ఉన్నదో అప్పుడు దేవాదాయ శాఖ అధికారులు ఈ భూమి దేవాదాయ శాఖదని చెప్పి అక్కడ ఫెన్సింగ్ వేసినప్పుడు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ ను తీయించి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కడియం శ్రీహరి అనుచరుడైనటువంటి అనుచరుల పేర్లు కూడా నియోజకవర్గానికి తెలుసు. ఆ అనుచరుల పేర్ల మీద దొంగ కాయిదాలు సృష్టించి ఇలా భూ కబ్జాలు పాల్పడేది కడియం శ్రీహరి. ఇలా డాక్టర్ రాజన్న ఈ నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఇంతవరకు ఒక భూ